ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే #1 విద్యా సంస్థ విద్య వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం. 10వ తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్య వికాస్ని తప్పకుండా ఎంచుకోండి. విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో 2 పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. పలు చోట్ల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్ల ప్రక్రియను పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకునేందుకు 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 66 పోలింగ్ కేంద్రాలు ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రంలో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ కేంద్రంలో 4 పోలింగ్ బూతులను ఓటర్ల కోసం అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం బయట నాయకులను, కార్యకర్తలను నిలిపివేశారు. పోలింగ్ కేంద్రాలను ఏలూరు జిల్లా పరిశీలకులు సిహెచ్ శ్రీధర్ పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణతో కలిసి పట్టణంలోని బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయనతో పాటు తహసీల్దార్ స్లీవ్ జోజీ, డీఎస్పీ రవిచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం కాస్త మందకోడిగా పోలింగ్ జరిగినప్పటికీ మధ్యాహ్నం సమయానికి వేగం పుంజుకుందన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో 60.03%, ఏలూరు జిల్లాలో 64.37%, పశ్చిమ గోదావరి జిల్లాలో 65.09% పోలింగ్ నమోదైంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడి కానున్నాయి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ని. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మొత్తం 7 పిఎస్లు ఉన్నాయి. 4 జడ్పీ బాయ్స్ హై స్కూల్, 3 గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ స్టాఫ్ అంటే అటెండ్ అయ్యారు. తర్వాత ఏజెంట్లు కూడా అటెండ్ అయ్యారు. పోలీసు వారు బందోబస్తు బాగా ఏర్పాటు చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూస్తున్నారు. నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో మొత్తంగా 2 డిఎస్పీలు, 6 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 70 మంది సిబ్బందితోటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కూడా ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా కూడా పీస్ఫుల్గా పోలింగ్ నడుస్తుంది. ప్రభుత్వం అభివృద్ధికి మూలం కూటమి ప్రభుత్వం. మీరు చూస్తున్నారు, రోడ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇదివరకు ఎన్నో కష్టాలు పడ్డారు రోడ్లు లేక. ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఇళ్లల్లో నుంచి రావటం, రోడ్లు బాగోక ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ కూడా సర్దుబాటు చేసేస్తున్నారు. మీరు ఆలోచించుకుని మీ అందరూ కూటమి ప్రభుత్వాన్ని స్ట్రెంగ్థన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే విజ్ఞతతో కూడుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు తెలుస్తుంది. 100% అంటే మా వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అంటే ఈ కుటుంబ రాజకీయాల్లో మేము కంటెస్ట్ చేయాలని చెప్పి బహిష్కరించినా కానీ ఈ మట్ట ప్రాంతంలో మన పార్టీ తరఫున వర్క్ చేసిన చిక్కాల దుర్గాప్రసాద్ కంటెస్ట్ చేశాడు. అదేవిధంగా ఇంకా చాలామంది అంటే బ్యాలెట్ ఒక 40 మెంబర్స్ వరకు కంటెస్ట్, 35 మెంబర్లు అంటే 35 మెంబర్స్ వరకు కంటెస్ట్ చేశారు. ఈరోజు ఏంటంటే నిజమైన రిజల్ట్ వస్తుంది. ఎందువల్లంటే ఆల్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని 100% బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఎలక్షన్లో 100% కూటమి ప్రభుత్వం ఓడిపోతుంది. మా తరఫు నుంచి కంటెస్ట్ చేసిన చిక్కాల దుర్గాప్రసాద్ గారు ఆయన 100% చిక్కాల దుర్గాప్రసాద్ విన్ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇంకా చాలామంది కంటెస్ట్ చేశారు. ఎవరు అదృష్టం నాకు పరీక్షించుకోవడం తప్పలేదు. కానీ మన ప్రాంతంలో ఈ మట్ట ప్రాంతంలో చక్కగా వైఎస్ఆర్ పార్టీ చేసిన అభివృద్ధి అంతా కూడా ఈరోజు చిక్కాల దుర్గాప్రసాద్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజు ఓట్ చేయడం జరిగింది.